హాయ్ అండి అందరికీ. స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా! పిల్లలకైతే లంచ్ బాక్స్, బ్యాగ్స్ అండ్ అవే బుక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అయితే తీసుకుందామనేసి డీమార్ట్‌కి అయితే వెళ్ళాలనేసి ఇలాగా హాల్‌లో కూర్చున్నాను. హాల్‌లో చైర్స్ అవి ఏం లేవండి. చైర్స్ మా పిల్లలు ఎన్నున్నా సరే విరగ్గొట్టేస్తారు. ఇప్పుడైతే ఆటో అయితే పంపిస్తన్నాడు మా హస్బెండ్ అనేసి వెయిట్ చేస్తున్నాము. ఆటో అయితే వచ్చేసింది. కర్నూలులో 2 డీమార్ట్‌లు అయితే ఉన్నాయి కదండీ! ఒకటి నందికొట్కూరు రోడ్డు, ఇంకొకటి బళ్ళారి చౌరస్తా దగ్గర. బళ్ళారి చౌరస్తా దగ్గర అయితే కొన్ని ఎక్కువుంటాయి. అంటే ఐటెమ్స్ కొంచెం పెద్దగుంటుంది కదా! అందుకనేసి బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్న డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బ్యాగ్స్ అయితే చూసామండి. ఫస్ట్ బ్యాగ్స్ కోసమే కదా మెయిన్ వచ్చేసిందనేసి మా పిల్లలు చూసారా ఇంత పెద్దదైతే తీసుకున్నారు. అంత పెద్దది ఎందుకు ట్రాలీనా? ట్రాలీ ఏదది? ట్రోలీనా? ట్రాలీ ఏదో చెప్తుంది మామూలు. ట్రాలీ. అదే ట్రాలీ నేను వద్దులేండి అనేసి ఇది బుట్ట టైప్ ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను. ఇంకా బ్యాగ్స్ చూసారు కదండీ! కాస్ట్ అయితే ఎక్కువున్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు. కొంచెం అంటే స్కూల్ క్లోజ్ అయ్యేలోపు మళ్ళీ ఇంకొక బ్యాగ్ కూడా తీసుకుంటారండి. 599 ఎంతనో పడింది ఒక్కొక్కరిది బ్యాగ్ అయితే. ఇంకా తీసుకున్నాము. తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఆటోలో. ఇంకా మేము షాపింగ్ చేసేవరకి ఆ అన్న అయితే ఆగాడు. ఆటో అన్న మా హస్బెండ్ పంపించాడు కాబట్టి ఇక్కడైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో సీ క్యాంప్‌లో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. చిన్న కొండారెడ్డి బుర్జ్ అయితే ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే ఇంకా చికెన్ పకోడా నాకు గుర్తులేదు. మా హస్బెండ్ పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళండి అనేసి అన్నాడు. ఇంకా చికెన్ పకోడా అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా తింటున్నాము. మా పిల్లలకి ఫుడ్ ఇష్టము. అందులో చికెన్ పకోడా చికెన్‌తో చేసిన ఏ ఐటమ్స్ అయినా సరే ఇష్టంగా తింటారు. ఇంకా చికెన్ పకోడా అయితే తీసుకున్నాను. ఇది పావు కిలో కొంచెం ఎక్కువ ఉంది. తీసుకున్నాము. ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి. ఒకటి అది పౌడర్ ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తానులేండి. ఇక్కడైతే తినేస్తున్నామండి. చాలా డేస్ అయింది చికెన్ పకోడీ తినక. చికెన్ అలాగ తింటున్నాం కానీ పకోడీ చాలా డేస్ అయింది. మా పాప బర్త్‌డే అప్పుడు ఒకసారి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 1 మంత్ అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడైతే తింటున్నాము. తినేసి ఇంకా డీమార్ట్‌లో ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తాను. అంటే పిల్లలకి బ్యాగ్స్‌తో పాటు కొన్ని తీసుకున్నాను ఇంట్లోకి. ఇంకా అవి కూడా చూపిస్తాను. అంటే ఎక్కువ ఏం తీసుకోలేదులేండి. మేము ఏవి కావాలో, ఏవి అవసరం ఉన్నాయో అవే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా పిల్లలైతే తినుకుంటూ మాట్లాడుతున్నారు. మా చిన్న పాపనే పంచి పెట్టింది అందరికీ. అంటే ఏదైనా తీసుకొని వస్తే ఇంట్లో మా పెద్ద పాప కానీ, చిన్న పాప కానీ ఇంకా మేము ముగ్గురం కదా! మా హస్బెండ్ అంటే ఇంకా రాలేదు. మమ్మల్ని తీసుకొని అంటే మేము ఏం తెచ్చుకున్నా సరే మేమే తింటాము. మా హస్బెండ్ తెచ్చుకోమన్నాడు అనేసి తెచ్చుకొని తినేస్తున్నాము. తినేసాక మా పిల్లలు బాగుంది అనేసి చెప్తున్నారు. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ సర్దుదామనేసి సర్దుతున్నాను. ఇంకా బ్యాగ్స్ అక్కడ పడేస్తారనేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి చూపియాలి కదా వీడియోలో అనేసి తెచ్చి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డోర్ మ్యాట్ ఎప్పటి నుంచో తీసుకోవాలనేసి అనుకుంటున్నానండి. కిచెన్ కోసం కిచెన్లో గిన్నెలు కడిగినా సరే ఏవైనా వాటర్ అంతా పడుతున్నాయి. ఇది పెద్దగా ఉందనుకోండి కొంచెం కిచెన్ అంతా సరిపోతుంది అనేసి వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రష్లు వేసేదండి. బాగుందనేసి 30 రూపీస్ ఏదో 40 రూపీస్ ఎంతనో అనేసి తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకోలేదండి. ఇప్పుడు స్నాక్స్ కూడా కొన్ని ఇవి లేస్ ప్యాకెట్లు అవి తీసుకున్నారు. ఇవి నాప్కిన్స్ అండి. ఇంకా స్కూల్కి వెళ్తే కంపల్సరీ కదా! సరే 2 అంటే ఇంకా 2 డేస్‌కు వస్తాయండి. వాషింగ్ మిషన్‌లో వేసినా, హ్యాండ్ వాష్ చేసినా సరే అంటే 2 డేస్‌కి వస్తాయి కదా! 4 తీసుకున్నాను. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదా! ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా కంఫర్ట్ సర్ఫ్ అయితే తీసుకున్నాను. సర్ఫ్ మా హస్బెండ్ తీసుకొస్తాడు షాప్‌లో. కానీ ఎలాగో డీమార్ట్‌కి వెళ్ళాను కదా! కంఫర్ట్ అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా! బట్టలు ఆరకపోతే స్మెల్ వస్తాయనేసి కంఫర్ట్ కూడా చిన్నది ఒక డబ్బా అయితే తీసుకున్నాను. ఇక్కడ మా పాప లంచ్ బ్యాగ్ అండ్ బ్యాగ్ సేమ్ కలర్ ఉండాలనేసి ఇవైతే తీసుకుంది. చాలా బాగున్నాయి కదా! పర్పుల్ తీసుకోమంటే ఈ కలర్ అయితే తీసుకుంది. మా చిన్న పాప వేరే కలర్ తీసుకుంది. సేమ్ లంచ్ బ్యాగ్ దొరకలేదు. ఇంకా మా పాపకి అది పింక్ అంటే ఇష్టం. అందుకనేసి పింక్‌లో తీసుకుంది మా చిన్న పాప అయితే. ఇవే అండి వాళ్ళటి వీడియో. ఇంకా సింపుల్‌గా అయితే కొన్నే తీసుకున్నాననమాట. ఇక్కడైతే ఇది డోర్ మ్యాట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా డోర్ మ్యాట్ కూడా చూస్తున్నారు కదా! డోర్ మ్యాట్ అయితే చాలా బాగుంది వేసింటే. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ అంటే రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. 4 ఇయర్స్ బ్యాక్ 2022లో అనుకుంటా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్ అండి. అస్సలు ఇంకా మామూలుగా కష్టపడలేదు ఆ ఛానల్ కోసము. అంటే ఇట్లాగా ఇంట్లో వర్క్స్ కానీ ఏదైనా షాపింగ్ అలాగ చేసినవి అన్నీ చూపించేదాన్ని. మానిటైజేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ లాస్ట్లో కొన్ని రీజన్స్ వల్ల ఇంకా మళ్ళీ ఇందులో అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం ఇది ఒక 1 ఇయర్ అవ్వని సరే ఇంట్రెస్ట్‌తో చేస్తాను. ఎందుకంటే నాకు వీడియోస్ అంటే ఇష్టం కాబట్టి ఇలాగైతే ఇంకా అన్నీ సర్దేశాను ఎక్కడైతే. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్ అందరికీ.